అందుకని ఆంటీలను లవ్ చేయడం స్టార్ట్ చేసావా? అవును, అంటే స్పెషల్లీ ఆంటీలను లవ్ చేద్దాం అనేది నా ఇంటెన్షన్ కాదు. ఈ ఆంటీ నన్ను బాగా చూసుకుంటుండే, అంటే వాళ్ళ ఇంటికి పోయిన ఆంటీని మీరు చూసుకురంట కదా. అంటే ఈ ఆంటీతో బాగా నాకు మంచి రిలేషన్ పడ్డది. అంటే నాకు సపోర్ట్ చేస్తుండే, అరే నువ్వు ఇట్లా చదువుకో, ఇట్లా జాబ్ చేసుకో, ఇట్లా ఫ్యూచర్ లో నువ్వు ఇట్లా బిల్డ్ గా. అంటే మీరేం చేస్తుండే? నేను అప్పుడు డిగ్రీ అయిపోయింది నాది. డిగ్రీ అయిపోయి ఖాళీ కూర్చున్నాను. కరోనా టైంలో నువ్వు ఇట్లే ఖాళీ కూర్చుంటావా, ఇంకా పోవా బయటికి? డబ్బులు ఎట్లా వస్తాయి నీకు? ఇంత డబ్బులు ఎట్లా సంపాదిస్తావు నువ్వు? ఇట్లే ఖాళీ కూర్చుంటుంటే రేపు పొద్దున నీకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి ఎట్లా చేసుకుంటావు? ఇదే సపోర్ట్ చేస్తుండే. మధ్య మధ్యలో నాకు మనీ కూడా సపోర్ట్ బాగా చేసింది ఆంటీ. మధ్య మధ్యలో నెలకి నాకు 30,000 పైగానే నాకు ఖర్చు పెడుతుండే ఆంటీ. మరి నన్ను కేర్ చేసినప్పుడు మనం కూడా కేర్ చేయాలి కదా, అట్లా అనమాట. సో ఆ విధంగా మా రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది. ఆ రిలేషన్షిప్ నుంచి ఎక్కడికో పోతుంది. అట్లా మధ్యలో నేను అమెరికాకు పోయిన తర్వాత మళ్ళా ఈ ఆంటీకి నాకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి. అంటే మెయిన్ అక్కడ నాకేంటంటే నెట్ ఉండదు. ప్రతిరోజు నేను వీడియో కాల్ చేస్తుంటే ముందు పోయిన తర్వాత సడన్ గా నెట్ అనేది చార్జెస్ చేశారు. క్రూజ్ షిప్ వాళ్ళు కూడా నెట్ అనేది చార్జెస్ చేస్తారు. పర్ డే వచ్చేసి $5 ఉంటుంది ఇంటర్నెట్ రీఛార్జ్. నేను పర్ డే రీఛార్జ్ చేసుకోలేను కదా. సో ఈమెతో అందుకే కాంటాక్ట్స్ తగ్గించాను కొంచెం. ఈమె ఏమనుకుంది, అక్కడ పోయిన తర్వాత నేను అమ్మాయిలతో వీడియోస్ చేస్తుంటా కదా, అక్కడ పోయిన తర్వాత అమెరికాకి పోయిన తర్వాత ఆ వీడియోలు చూసి నువ్వు నన్ను మర్చిపోయినావు, నువ్వు మొత్తం వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తున్నావు, ఇప్పుడు నన్ను పట్టించుకునేది ఎవడు? అంటే ఈ పాత చింతకాయ పచ్చడి ఇప్పుడు ఎందుకు నీకు? అక్కడ ఫ్రెష్ గా మంచి కొత్త ఆవకాయ లాంటి అమ్మాయిలు ఉన్నారు, అందరూ కీకో అంటుంటే ఈయన గారు మామే చూడు మామే అనుకుంటే చేసి ఇవ్వడు అనమాట. అప్పుడు నాకు ఎట్లుంటది, నువ్వు ఆంటీలు అంటే ఇష్టం అని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పావు ఆల్రెడీ, అప్పుడు అక్కడ ఇంకొక ఆంటీకి తగులుకో అని గ్యారంటీ ఏంటి? నేను ఒక్కటే చెప్పిన, ఒక్కసారి వారంలో ఒక్కసారి మాత్రమే కాల్ చేస్తుంటే ఒక్కటే చెప్పిన ఆంటీకి, లైఫ్ లో నా లైఫ్ లో ఎంత మంది అమ్మాయిలు వచ్చినా గానీ స్పెషల్ పర్సన్ మాత్రం నువ్వే అంటే నేను చెప్తున్నా. స్పెషల్ గా నన్ను పక్కన పెట్టి అమ్మాయిలు తెచ్చుకుంటా ఉంటారు. అమ్మాయిలు జస్ట్ వీడియోస్ మాత్రమే. నేను ప్యాషనేట్ అబ్బా వీడియోస్ నేను చేస్తానే ఉండాలా, కంటెంట్ క్రియేట్ చేస్తానే ఉండాలా. సో నేను రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో కనపడాలా, అంటే మినిమం వీడియోస్ చేయాలి కదా. నేను కూడా చేస్తాను. ఇలాంటివి తప్పు అర్థం చేసుకొని లాస్ట్ కి బ్రేకప్ అని చెప్పేస్తుంది డైరెక్ట్ గా. ఇన్ని రోజులు లవ్ చేసి ఒక ఆంటీ మీకు బ్రేకప్ చెప్పేస్తుంది. మీరేమని పిలుస్తారు ఆంటీని? నేను ఆంటీని అని పిలుస్తా. ఇప్పటికి ఆంటీ అని పిలుస్తాను నేను. నాకు లక్కీ ఈమె పేరు, కానీ ఆంటీని పిలుస్తా. ఆంటీ అనే అంటాడు, వీడియోస్ లో కూడా అదే చెప్తాడు, ఎక్కడైనా అదే చెప్తాడు. సో అట్లా ఊరికే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంటది. నేను నాకు ఉన్న డౌట్ నేను మైండ్ లో పెట్టుకొని ఉండలేనండి. ఫేస్ టు ఫేస్ మాట్లాడేయాలా, క్లియర్ అయిపోవాలి అప్పటికప్పుడు అని, అది నా మైండ్ సెట్. అడుగుతాను, చాలా కోపం ఎక్కువ, కూల్ గా కనిపిస్తాడు, ఏదో పెద్ద సైలెంట్, నేను మనిషిని చాలా సైలెంట్ అబ్బా, చాలా కూల్ అబ్బా అన్నట్టు బిహేవ్ చేస్తాడు, కానీ చాలా కోపం. అప్పటికప్పుడే ఫేస్ చేంజ్ అయిపోతుంటది. కానీ లాస్ట్ కి ఆంటీ మాత్రమే కూల్ చేస్తుంది. ఎంత కోపంలో ఉన్నా కానీ ఒక కిస్ ఇచ్చిన అన్నైతే ఆంటీ కూల్ చేస్తుంది. అవును, మీరు వీడియోస్ లో కిస్సులు కూడా చూస్తున్నాం మేము. ఇది కామన్ అబ్బా, ఇలాంటి అందరూ చేసే ట్రెండింగ్ లో మనం వెళ్ళకూడదు, కొత్త ట్రెండ్ పెట్టాలి, అట్లా తగ్గేది అన్నట్టు. సో అది ఓకే, ఇది కామన్. కిసెస్ అనేది, హగ్స్ అనేది అంతే. కిస్సులు హగ్గులు కామను. కాబట్టి కామన్ అంటే అందరూ చేయరు, కొంతమంది మాత్రమే చేస్తారు. అంటే బాండింగ్ బాగున్న వాళ్ళు మాత్రమే చేయగలరు అవి. అట్లా మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. సరే, మళ్ళీ ఇప్పుడు కిస్ ఇస్తావే లేదా? ఇవ్వాలి, తర్వాత ఇస్తాను. ఇప్పుడు ఇవ్వాలి, ఇప్పుడే ఇస్తే పాపం. ఇప్పుడు బాండ్ ఉంది అంటున్నావు కదా, అయితే నువ్వు ఇవ్వు. నీకు ప్రేమ ఉంటే నువ్వు ఇవ్వాలి, నేను నిన్ను అడిగినా కాబట్టి నువ్వు ఇవ్వాలంటున్నా. నీకు ప్రేమ ఉందా? నాకు ప్రేమ ఉందా? నాకు ప్రేమ ఉంది, నీకు లేదా? ప్రేమ ఉంటే నువ్వు ఇయ్యి. ప్రేమ ఉంది కదా, చూపించా కదా. ఇప్పుడు నాకు కూడా ప్రేమ ఉంది. ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్ మామా. ఈ ముద్దులు గుద్దులు అన్ని కామన్ మా లైఫ్ లో. మీరు తప్పుగా అస్సలు అర్థం చేసుకోవద్దండి. ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాము, ఇవన్నీ కామన్ మామా. అంతే.